Hi, this is Saraswati. Welcome back to my YouTube channel Brahma Saraswati. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఈ రోజు మనం థర్డ్ క్వశ్చన్ కి ఎక్స్‌ప్లనేషన్ అనేది చూద్దామండి. మనం మార్చ్ ఏప్రిల్ 2024 M1 క్వశ్చన్ పేపర్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ పార్ట్ 1 వీడియోలో నేను సొల్యూషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇది పార్ట్ 2 వీడియో. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 1 0 0 2 3 4 5 minus 6x and det A equal to 45, then find the value of x. ఒకసారి మనం సొల్యూషన్ చూసినట్లయితే సొల్యూషన్లో మనం ఇచ్చిన ఏ వాల్యూ అనేది రాసుకోవాలి. ఏ అనేది ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ అండి. మనకి ఇచ్చిన ఏ వాల్యూ 3/3 మ్యాట్రిక్స్. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 45కి ఈక్వల్ చేయమన్నారు. ఇక్కడ మనం డెట్ ఏ ఈక్వల్ టు మనకి డెట్లో ఏ వాల్యూ అనేది రాసాం, ఏ మ్యాట్రిక్స్లో ఇచ్చిన వాల్యూస్ రాసాం, మళ్ళీ ఈక్వల్ టు 45 చేసామన్నమాట. ఒకసారి చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటి? మనకి ఇక్కడ ఫార్ములా ఉందండి. 3/3 మ్యాట్రిక్స్కి ఫార్ములా ఇచ్చారు చూడండి. ఇక్కడ A1 డెట్ B2 C2 B3 C3 మైనస్ B1 డెట్ A2 C2 A3 C3 ప్లస్ C1 డెట్ A2 B2 A3 B3. ఇదండి ఫార్ములా 3/3 మ్యాట్రిక్స్కి. డెట్ 3/3 మ్యాట్రిక్స్ ఫార్ములా అనేది మనం చూసాం కదండి, పైన ఉంది చూడండి. దానికి సేమ్ యాస్టీజ్ ఇలాగే ఫార్ములా ప్రకారం డెట్ ఏ వాల్యూగా రాయాలి. డెట్ ఏకి ఫార్ములా ప్రకారం వాల్యూస్ రాసుకుంటే చూడండి, డెట్ ఏ ఈక్వల్ అంటే ఏ డెట్ ఏ అంటే 1 0 0 2 3 4 5 minus 6x ఈక్వల్ టు A1 ప్లస్లో 1 డెట్ 3 4 minus 6x మైనస్ 0 డెట్ 2 4 5x ప్లస్ 0 డెట్ 2 3 5 మైనస్ 6 ఈక్వల్ టు 45 అండి. ఇక్కడ మనం ఇవన్నీ కూడా అదే ఏదైతే ఉన్నాయి ఇవన్నీ 2/2 మ్యాట్రిక్స్లా ఉన్నాయి కదా, 2/2 డిటర్మినెంట్లా ఉన్నాయి కదా, దానికి ఫార్ములా వచ్చేపాటికి ఇక్కడ కింద నేను ఫార్ములా ఇచ్చాను చూడండి. డెట్ A1 B1 A2 B2కి ఫార్ములా ఏంటి? A1 B2 మైనస్ A2 B1 అనమాట ఫార్ములా. దీని ప్రకారం మనం కింద లాస్ట్లో ఈక్వేషన్ ఇచ్చాను చూడండి. మనం ఇక్కడ కింద ఉన్న ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, 1 × 3 × x మైనస్ మనకి మైనస్ 6 × 4. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇటు మైనస్ ఇటు 0 వచ్చేపాటికి వాల్యూ ఏంటి? B1 వాల్యూ 0 అనేది. సో 2 × x మైనస్ ఇక్కడ ఏమవుతుంది? 4 × 5 4 5s are 20 అనమాట. నేను డైరెక్ట్ వేసాను స్టెప్ అనేది. నెక్స్ట్ ప్లస్ C1 వాల్యూ ఎంత? 0. C1 ఇంటూ 2 ఇంటూ మైనస్ 6 మైనస్ 15 అనమాట. ఈక్వల్ టు ఎంత? 45కి ఈక్వల్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి లాస్ట్ ఈక్వేషన్ వచ్చిందండి చూడండి. 1 × 3 × x 3x ప్లస్ పైన మన ఈక్వేషన్ ఏం రాసాం? మైనస్ 6 × 4 అంటే మైనస్ 24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అందుకే ఇక్కడ 3x ప్లస్ 24 వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ మైనస్ 0 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కదండి, అందుకే ఇక్కడ మైనస్ డైరెక్ట్ 0 రాసేసాను. ప్లస్ 0 ఇక్కడ కూడా అంతే కదా, 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కదా, సో 0 రాసేసాం. ఈక్వల్ టు 45. ఫైనల్ ఈక్వేషన్ చూసినట్లయితే మనకి ఏమొచ్చిందండి? లాస్ట్కి 3x ప్లస్ 24 ఈక్వల్ టు 45. ఇక్కడ ఏంటి? ఏదైతే 24 ఏదైతే ఉందో అది ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది కదండి, ప్లస్ 24 అలా తీసుకెళ్ళిపోతుంది. 3x ఈక్వల్ టు 45 మైనస్ 24 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3x ఈక్వల్ టు 45 నుంచి 24ని తీసేస్తే ఎంత? రిమైనింగ్ 21 మిగిలింది. సో 3x ఈక్వల్ టు 21. నెక్స్ట్ x పక్కన ఏదైతే 3 ఉందో ఈ ఇంటూని 21కి ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే 21 డివైడెడ్ బై 3 అవుద్ది. ఇంటూ అటు వెళ్ళేపాటికి డివైడెడ్ బై అవుద్ది. అంటే x ఈక్వల్ టు 21 డివైడెడ్ బై 3 టేబుల్ 21లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనం దేనికైతే ఫైండ్ అవుట్ చేసామో వాల్యూ x వాల్యూ ఈక్వల్ టు 7 అనమాట. x ఈక్వల్ టు 7. ఈ విధంగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రిమైనింగ్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.